హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ జిగురు లేకుండా బెండకాయ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నం చపాతి ఫుల్కా రోటీ ఎందులోకైనా బాగుంటుంది. ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఒకవేళ ఇంట్లో బెండకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మసాలా కర్రీ లాగా చేసుకోండి, చాలా మందికి వస్తుంది. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకోండి. తడి ఉందంటే మనకి కూర జిగురు వచ్చేస్తుందండి, కాబట్టి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకోండి. మీకు ముక్క సైజు పెద్దగా అయిందనిపిస్తే కొద్దిగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 10 నిమిషాల ముందుగా 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. ఈ జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకుంటే 2 టేబుల్ స్పూన్ల పల్లీలైనా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మూత అస్సలు పెట్టొద్దు. మూత పెట్టారంటే మనకి జిగురు వచ్చేస్తుంది, కాబట్టి మూత పెట్టకుండానే దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా కలర్ మారి సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అనేది కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి మంచిగా ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము మీ కారాన్ని తగినట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరొకసారి దీన్ని కలుపుకోండి. కలుపుకొని దీంట్లోకి వెళ్ళి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్టు, టమాటో జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి వెళ్ళి కూడా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. లేదంటే పచ్చి స్మెల్ వచ్చేసి మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుండదు. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోండి, లేదంటే మసాలా అడుగంటిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్నాను. అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా లూజ్గా ఉండాలి. మళ్ళీ దీన్ని ఇప్పుడు 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటాం కాబట్టి చిక్కబడుతుంది, కాబట్టి ఇప్పుడు ఇలా లూజ్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. చూడండి, ఇలా అవ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్రేవీ కూడా చూడండి కొంచెం చిక్కబడింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నారంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ ఇది చేసుకోవడం. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందులోకైనా బాగుంటుంది. మరి ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.